హాయ్ ఫ్రెండ్స్, ఇమాజిన్ మీరు ఒక షాప్కి వెళ్ళి ఒక 3x తీసుకొని వస్తున్నారు. అవన్నీ ఒకే చేతిలో పట్టుకొని ఉంటారు. పొరపాటున స్లిప్ అయ్యి కింద పడ్డారు. అప్పుడు ఏమవుతుంది? ఆ 3x కూడా పగిలిపోతాయి. కానీ అదే మీరు వాటిని స్ప్లిట్ చేసి రైట్ హ్యాండ్లో ఒకటి, లెఫ్ట్ హ్యాండ్లో ఒకటి, పాకెట్లో ఒకటి పెట్టుకున్నారు అనుకోండి, పొరపాటున మీరు కింద పడినా ఒక ఎగ్గే పగులుతుంది ఏదో ఒకటి, మిగిలిన రెండు కూడా సేఫ్గా ఉంటాయి. ఇదే అసెట్ అలొకేషన్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే, డోంట్ పుట్ యువర్ ఆల్ మనీ ఇన్ వన్ అసెట్, డివైడ్ ఇట్ వైజ్లీ. చాలా మంది ఈ సింపుల్ లాజిక్ని ఇగ్నోర్ చేస్తారు. కొంతమంది డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతారు. మార్కెట్ డౌన్ అయినప్పుడు కథం, హార్ట్ అటాక్. కొంతమంది డబ్బులన్నీ తీసుకెళ్ళి ట్రెడిషనల్ బ్యాంక్ ఎఫ్డీలోనే పెడతారు. అది తప్ప ఇంకే అసెట్ ఉండదు వాళ్ళకి. కానీ అదేమవుతుంది? ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయకుండా, వచ్చే 4-5%తో ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయకుండా డబ్బులన్నీ తగ్గిపోతూ ఉంటాయి. కొంతమంది డబ్బులన్నీ తీసుకెళ్లి గోల్డ్ కొంటారు. అదేమైంది? స్లో గ్రోత్ ఉంటుంది. మీరు ఏదో లాస్ట్ 1 yearలో గోల్డ్ 100% పెరిగిపోయింది, నెక్స్ట్ 10 years కూడా అలాగే ఉంటుంది అనుకోవద్దు. గోల్డ్ ఒక టైంలో 10 years పాటు రూపాయి కూడా పెరగకుండా అదే రేటు మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. సో ఆ అసెట్ కూడా స్లో గ్రోత్ ఉంటుంది. ఇంకొంతమంది ఇప్పుడు కొత్తగా డబ్బులన్నీ తీసుకెళ్లి క్రిప్టో కరెన్సీలో పెడుతున్నారు. అసలు దాంట్లో ఫ్యూచర్ ఏంటో కూడా తెలియదు. అలా ఫ్యూచర్ అన్నాం, అది కూడా ఒక రిస్క్. సో మరి స్మార్ట్ వే ఏంటి ఇన్వెస్ట్ చేయడానికి, అసెట్ అలొకేట్ చేసుకోవడానికి స్మార్ట్ వే ఏంటి? సో దీంట్లో మనం 3 bucketsగా డివైడ్ చేస్తాం. డోంట్ పుట్ యువర్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బకెట్ అంటారు కదా, అలాగే 3 bucketsగా డివైడ్ చేస్తాం మనం. ఒకటి లో రిస్క్ బకెట్. సో దీంట్లో ఎలాంటి మనీ పెడతాం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, మనకి అర్జెంట్ అవసరాల కోసం ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి కదా. అలా ఎమర్జెన్సీ ఫండ్ ఇమ్మీడియట్గా అవసరం అయ్యే ఫండ్ని తీసుకెళ్ళి మనం ఎఫ్డీస్లో కానీ, లేదంటే లిక్విడ్ ఫండ్స్లో కానీ, ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటాం. సో వీటి వల్ల ఏంటంటే లైఫ్ కొంచెం ఈజీగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి మార్కెట్ ఎక్స్పోజర్కి చాలా తక్కువ ఉంటాయి. డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఎమర్జెన్సీస్లో. సెకండ్ బకెట్ మీడియం రిస్క్ బకెట్. సో దీనివల్ల ఏంటంటే బ్యాలెన్స్ ఇది. దీంట్లో మనం ఏం చేస్తామంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ, లేదంటే హైబ్రిడ్ ఫండ్స్లో కానీ మన మనీ తీసుకెళ్ళి పెడతాం. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ ప్లస్ గ్రోత్ రెండు ఈక్వల్ షేర్లో ఉంటాయి. సో దానివల్ల మనీ సేఫ్గా ఉంటాయి. థర్డ్ బకెట్ ఏంటంటే హై రిస్క్ బకెట్. ఇందులో మనకి లాంగ్ టైం హారిజన్ ఉంది, మనం లాంగ్ టైంలో వెల్త్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పానంటే మనం మనీని తీసుకెళ్ళి ఈక్విటీ ఫండ్స్లో, ఇండెక్స్ ఫండ్స్లో, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలాంటి వాటిలో తీసుకెళ్ళి పెడతాం. దీంట్లో ఏంటంటే షార్ట్ టర్మ్లో అయితే హై రిస్క్ ఉంటుంది కానీ, బట్ లాంగ్ టర్మ్ టైం హారిజన్ ఉంది అనుకుంటే మాత్రం ఇది వెల్త్ బిల్డ్ చేయడానికి హై రిస్క్ బకెట్ రైట్ టూల్. సో ఎప్పుడైనా కానీ మన మనీని ఈ 3 bucketsలో డివైడ్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, అది మార్కెట్ డౌన్ అయినా, ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువైనా, సో మనకి ఈ 3 bucketsలో బ్యాలెన్స్ అవుతూ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, మేము ఎలా డివైడ్ చేయాలి దాన్ని? సో అందరికీ ఒకటే స్టీరియో టైప్ ఉంటుందా, లేదంటే ఏదన్నా డైనమిక్ టైప్ ఉంటుందా, నాకు ఎలాంటిది ఫిట్ అవుతుంది అనుకుంటే, సో ఈ అలొకేషన్కి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే 100 minus your age ఈక్వల్ టు ఈక్విటీ. సపోజ్ మీ ఏజ్ 35 years అనుకోండి, 100 minus 35, 65% ఆఫ్ యువర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ గో ఫర్ ఈక్విటీ. దిస్ ఈస్ ద ఫార్ములా. మీ ఏజ్ 58, ఓన్లీ 50% షుడ్ గో ఫర్ ఈక్విటీ. మిగతా 50% బ్యాలెన్స్డ్ ఫండ్స్ లేదంటే డెట్ ఫండ్స్లో ఉండాలి. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మీరు మీ రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఉండవు, ఖచ్చితంగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మార్కెట్ డౌన్ అయినా మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు బ్యాలెన్స్ చేయడానికి మీ డెట్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ మీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్లో ఈ అప్రోచ్ కనుక మీరు ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీరు వెల్త్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా రిటర్న్స్ మేక్ యూ రిచ్, బట్ అసెట్ అలొకేషన్ విల్ కీప్ యూ రిచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, please like, share and subscribe to Financial Dr. Srinivas
యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ వెల్త్ జర్నీ. థ్యాంక్ యూ.